హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అదర్ మినీ బ్లాగ్. ఈ రోజు నేను మీకు నా నైట్ రొటీన్ చూపిస్తాను. ఇక్కడ నేను శ్రీకు డిన్నర్ చేస్తున్నాం. 1.5 చపాతీ విత్ బెండకాయ ఫ్రై అండ్ వంకాయ కర్రీ. దాని తర్వాత షింక్ లో అంట్లన్నీ ఇలా తీసి ఒక టబ్ లో పెట్టి బయట పెట్టేస్తాను. తర్వాత యోగా చేశాను. ఎందుకో మరి ఈ రోజు తిన్న తర్వాత చేశాను, నాకే తెలియదు. ఇంకా పడుకోబోయే ముందు నెక్స్ట్ డే కి నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్స్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో డ్రై ఫ్రూట్స్ అన్ని నాన్ వేసుకుంటా. అంజూరు, ఎండు ద్రాక్ష, వాల్నట్స్, పిస్తా పప్పులు, బాదం పప్పులు, డేట్స్, కొన్ని సీడ్స్, అవిసె గింజలు, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలాన్ సీడ్స్, దాంతో పాటు ఎండు ద్రాక్ష అండ్ బ్లూబెర్రీస్, క్రాన్బెర్రీస్ ఇవన్నీ వేసుకుంటాను. నెక్స్ట్ అయితే ఇంకో గిన్నెలో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చియా సీడ్స్ నాన్ వేసుకొని నెక్స్ట్ డే కి వాటర్ లో కలుపుకొని తాగుతాం నేను శ్రీకు. ఇంకో గిన్నెలో స్ప్రౌట్స్ కి నానపెడతాను. రాజ్మా, రెడ్ రాజ్మా, అలసందలు, చెన, పెసలు, వేరుశనగ పప్పు ఇవన్నీ నానపెడతాను. గిన్నెలోకి వేసుకున్న తర్వాత నీట్ గా వాష్ చేసేసి ఓవర్ నైట్ సోక్ చేస్తాను ఖచ్చితంగా. లాస్ట్ 3-4 మంత్స్ నుంచి మేము డ్రై ఫ్రూట్ షేక్ ఖచ్చితంగా తాగుతున్నాం మార్నింగ్ అండ్ ఈవినింగ్ సలాడ్ లోకి ఇట్లా స్ప్రౌట్స్ ని చేసుకొని తింటాము. ఇక్కడ నేను ఫ్రెష్ వాటర్ పోస్తున్నా, ఎందుకంటే ఈ ఓవర్ నైట్ సోక్ అయిన వాటర్ ని కూడా నేను యూస్ చేస్తాను మరుసటి రోజుకి. నెక్స్ట్ ఇంకా టేబుల్ టాప్ క్లీన్ చేసేసి మెంతులు నానపెడుతున్నాను. నేను శ్రీకు చాలా రోజుల నుంచి మెంతులు వాటర్ తాగుతున్నాం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి మెంతులు వాటర్ చాలా బాగా పనిచేస్తుంది. సో ఇవన్నీ ఎలా సోక్ అవుతాయి, మరుసటి రోజు ఎలా తింటాము అని నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ప్లీజ్ ఫాలో.